మీ ఇంట్లో బొద్దింకలు ఉన్నాయా? అయితే ఈ మందు వాడండి అంటూ ఎన్నో ప్రకటనలు చూస్తుంటాం. ఎందుకంటే బొద్దింక చూస్తేనే కాదు, ఆ పేరు వింటేనే కంపరంగా ఉంటుంది. ఇల్లును ఎంత నీట్ గా ఉంచినప్పటికీ ఏ మూల నుండి ప్రవేశిస్తాయో చెప్పలేం. ముఖ్యంగా వంటగదిలో బొద్దింక తిష్ట వేసుకు కూర్చుంటుంది. మొత్తం ఫ్యామిలీ చేరిపోయి ప్రతి మూల, ప్రతి పాత్ర, ప్రతి చోట దర్శనమిస్తూ ఇల్లాలిని చిరాకు పెట్టేస్తాయి. ఇక బొద్దింకలు రావడం అనేక సూక్ష్మ క్రిములను, రోగాలను తీసుకొస్తాయి. ఎన్నో సహజ పద్ధతులు, మరెన్నో రసాయనాలు వాడినప్పటికీ పోయినట్టే పోయి మళ్ళీ వచ్చేస్తాయి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే రసాయనాలు వాడడానికి కొంతమందికి ఇబ్బందే. అలాంటప్పుడే బొద్దింకలను తరిమి కొట్టడానికి సహజ పద్ధతులు బాగా ఉపయోగపడతాయి. అందులో ప్రధానంగా దోసకాయ గురించి చెప్పుకోవాలి. దాని వలన బొద్దింకలు ఎలా పోతాయి చూద్దాం. దోసకాయల ద్వారా మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం కలగకుండా బొద్దింకలను పాలద్రోలొచ్చు. ఇవి బొద్దింకలను తొలగించడానికి ఒక సులభమైన, సమర్థవంతమైన మార్గంగా చెబుతారు. దోసకాయలు బొద్దింకలకు వ్యతిరేకంగా ఒక అవరోధకం వలె పనిచేస్తుంది. తద్వారా హానికరమైన సూక్ష్మజీవుల వృద్ధిని నిలిపివేస్తుంది. దోసకాయ వాసన బొద్దింకలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే బొద్దింకలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో, ముఖ్యంగా కిచెన్ లో మూలలు, సింక్ కింద ఇలా కొన్ని చోట్ల కొన్ని దోసకాయ ముక్కల్ని పెట్టాలి. దోసకాయ ముక్కలే కాకుండా దోసకాయ తొక్కలు కూడా బొద్దింకలు నివారించడంలో తోడ్పడతాయి. దోసకాయ తరిమి తొక్క తీసి ఆ తొక్కలను ఒక అల్యూమినియం రేకు తీసుకుని దానిపై ఉంచండి. ఆ రేకును బొద్దింకల ఉనికి గల ప్రదేశంలో ఉంచాలి. ఆ తొక్కలు ఒక ప్రత్యేకమైన వాసనను ఉత్పత్తి చేస్తాయి. అదే బొద్దింకలకు కీటక సంహారిలా పనిచేస్తుంది. అల్యూమినియం రేక్ లేకపోతే ఒక ఖాళీ అల్యూమినియం సీసాలో కూడా తొక్కలను ఉంచొచ్చు. ఈ విధంగా ఇంట్లో ఉన్న బొద్దింకలన్నిటినీ దీనితో నివారించుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ట్రెండ్ సెట్టర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.